ముందుగా ఇంత అద్భుతమైన చిత్రాన్ని మనకు అందించినందుకు బాబు సాయి చరణ్ మన కొండేటి సురేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అసలు ఫస్ట్ హాఫ్ చూసినప్పుడే శోభారాజు గారిని చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. సాధారణంగా ఆవిడకి సినిమాలు అవి రారు, ఏదైనా అన్నమయ్య కీర్తనలో అవి పూజలు ఉంటే చూస్తూ ఉంటారు. ఆవిడ వచ్చారా అన్నాను. కట్ చేస్తే మురళీమోహన్ గారు వచ్చారు. ఈయన కూడా వచ్చారా అనుకున్నాను. కానీ ఇంత అద్భుతమైన చిత్రాన్ని చూడాలని మా అందరికీ రాసిపెట్టింది. అలాగే రేలంగి నరసింహరావు గారు వీళ్ళందరూ కూడా అసలు ఇంటర్వెల్లోనే మురళీమోహన్ గారు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది పిక్చర్ అని. అసలు సెకండ్ హాఫ్ ఏం తీస్తారా అనుకుని చూస్తూ ఉన్నాం. అంటే ఒక బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులు పడే ఆ తపన, ఆ ప్రేమ, ఆవేదన, ఆ ఇది చూస్తుంటే అసలు కళ్ళల్లో చాలాసార్లు నీళ్ళు వచ్చినాయి. మరి మన సురేష్ ఇంతకుముందు తీసిన పిజ్జా కానీ, ప్రేమిస్తే కానీ, షాపింగ్ మాల్, ఇలా చాలా చిత్రాలు, ఏ చిత్రాలు చూసినా అది డబ్బింగ్ చిత్రాలైనా కూడా మనసులో ఉండిపోయిన చిత్రాలు అవన్నీ. వాటికి మించి ఉంది మన బేబీ నిజంగా. అలా ఇంకా పిక్చర్ గురించి, దానిలో ఉండే ఇది గురించి మురళీమోహన్ గారు, రేలంగి నరసింహరావు గారు, అమ్మ శోభారాజు గారు వీరందరూ చాలా చక్కగా చెప్పారు. అంతకంటే గొప్పగా నేను చెప్పలేను. కానీ ఇది మన మనసుల్లో ఈవేళ చూసాం అయిపోయింది ఏదో సినిమా చూసామని కాకుండా చాలా రోజులు మన మనసుల్లో గుర్తుండిపోయే ఒక మంచి చిత్రం. ఇందుకు మనస్ఫూర్తిగా మరొకసారి మన సురేష్ని, సాయి చరణ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇది గొప్ప విజయం సాధించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇంత మంచి చిత్రాన్ని చూపించినందుకు ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.